హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురుస్తుంది. దాదాపుగా గంట నుంచి జీహెచ్ఎంసీలో కుండపోత వాన పడుతుంది. బంజారా హిల్స్, కూకట్పల్లి, మియాపూర్, జూబ్లీ హిల్స్, సోమాజిగూడ, సికింద్రాబాద్, ఖైరతాబాద్, తార్నాక, బేగంపేట్, ఆల్వాల్, ఉప్పల్, రామ్నగర్, కోఠి, మెహదీపట్నం, ముసబ్ ట్యాంక్, బేగం బజార్, హైటెక్ సిటీ, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్ష ప్రభావంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్, సికింద్రాబాద్, పంజాగుట్ట, హయత్ నగర్, ఎల్బీ నగర్, గచ్చిబౌలి, మణికొండల్లో భారీ వర్షం కురుస్తుంది. ఇక తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు జీహెచ్ఎంసీ అధికారులు. నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వాహనదారులు సైతం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వాటర్ లాగిన్ ఏరియాలో వాహనాలు నిదానంగా సాగుతున్నాయని, ట్రాఫిక్ జామ్ ఉంటుందని సూచించింది. మరోవైపు రాష్ట్రంలో 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్ర, శనివారం భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఇవాళ మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ 5 రోజుల పాటు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం తూర్పు విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం ఇవాళ మధ్యప్రదేశ్, నైరుతి ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో వర్షం పడటంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉదయం నుండి వేడిమికి ఉక్కిరి బిక్కిరైన ప్రజలు మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం పడటంతో కాస్త ఉపశమనం చెందారు. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.